వరంగల్ మార్కెట్ వ్యవస్థలో మేము సరుకులు అమ్ముకోవడానికి ఇలా మా తేజ రకాలు మిర్చి అమ్ముకోవడానికి వచ్చినాం చిల్లీస్. ఈరోజు అమ్ముకున్న క్రమంలో మార్కెట్ రేటు ఎంత రేటు ఉన్నదంటే హై రేట్లో 24,000 ఉన్న తేజాను ఈరోజు 12,000 13,000 అడుగుతున్నారు, ఖరీదారు కొంటున్నారు. ఇది సిండికేట్ వ్యవస్థ బాగా నడుస్తున్నది మార్కెట్లో. రైతు గొంతు కోస్తున్నాడు, రైతు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు పంటలకు పెట్టుబడి పెట్టిన బాబు దానికి ఇంత ఖర్చు వచ్చి ఉన్నది. ఆ ఖర్చు ఒక రోజు లెక్కేసుకుంటే వారు ఒక్క రోజుకు ఒక ఎకరానికి 1,000 రూపాయలు కేటాయించి 4 రోజులకు 4,000 రూపాయల మందు కొడితే ఈరోజు పంట పడుతుంది. రైతుకు అంత కష్టమైన పరిస్థితి ఉంది. ఈరోజు అలాంటి దాన్ని వీళ్ళు సిండికేట్ అవి వ్యవస్థ మొత్తం నాశనం చేసి మార్కెట్ అంతా ధ్వంసం చేసి పరుస్తున్నారు. ఈ రోజు కనుక రైతులు కనుక ఈ రేటు కనుక కరెక్ట్ పెట్టకపోతే మార్కెట్ని మొత్తం ఆగం చేయడానికైనా రైతులు వెనకరు. ప్రాణం పోయినా ఇంటికాడ ప్రాణం పోయినా ఒకటే, ఇక్కడ మార్కెట్ ప్రాణం పోయినా ఒకటే. కనుక దయచేసి ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నాము, ఈ సిండికేట్ వ్యవస్థ చేయాలి. ఇమీడియట్లీ కలెక్టర్ రావాలి, దీన్ని స్పందించాలి, చైర్మన్ రావాలి, స్పందించాలి. ఇప్పుడు వేసిన మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అదే బట్టల మీద ఒరిజినల్ రేట్ పెట్టి కొనాలా. 24,000 ఉన్న రేటుని ఈ రోజు మళ్ళీ ఇప్పుడు 24,000 పెట్టి అదే బట్ట 12,000 పెట్టిన రేటు మీద 24,000 పెట్టి రేటు కొనాలా. కొనే వరదాకా మేము ఊపము. మేము ధర్నా ఇక్కడి నుంచి కాదు, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దాకా పోతాం. రైతులను మాత్రం ఒకటే మాట మీద ఉంటాం, ఒకటే వింటుంటాం. ఇలా చేయకపోతే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. హై టెన్షన్ వైర్లు కూడా ఎక్కుతాయి ఇప్పుడు ఇక్కడ అవసరమైతే. అంత కోపంగా ఉన్నాం రైతులంతము. కష్టపడి చేసొచ్చినాము. ఒక్కొక్కరి పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఒక్కొక్కరు ఏం చేసే పరిస్థితి లేకుండా ఉన్నది. మీరు ఒక మాట చెప్తా వినండి. ఒక నిమిషం. మనం 4,000 రూపాయలు వడ్లు 2,600 వడ్లు పెట్టి కొంటున్నాం, 4,500 వడ్లు బియ్యం కొంటున్నాం. ఈ రకంగా పోతే ఇలా మా మిరపకాయలు మేము మండించే సెప్టెంబర్ పంపించిన మిరపకాయ కనీసం అమ్ముతే కింటల్ బియ్యం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రైతులకు ఎట్లా బతుకుతారు? రైతు పక్షాన ఖచ్చితంగా ఉండాలి. ఏది మీరు డిమాండ్ చేస్తే ప్రతి దానికి ఉండాలి. మీరు ఎందుకు ఈ బ్రోకర్ వ్యవస్థ చేస్తారు? ఈ బ్రోకర్ వ్యవస్థ రద్దు కావాలంటే ఇమీడియట్లీ కలెక్టర్ గారు చర్చ తీసుకోవాలి, ఇమీడియట్ చేయాలి. ఇప్పుడు తక్షణమే జరగకపోతే మాత్రం మేము ఇక్కడ కదలేదు. అవసరమైతే ఇక్కడే ఏదైనా చేసుకుంటాం కానీ బయటకు వెళ్ళలేదు. నా పేరు తిరుపతిరావు అండి. మాది నల్లబెల్లి మండలం, వరంగల్ డిస్టిక్. నేను చప్పట మిర్చి పండిస్తా, సన్న మిర్చి కూడా పండిస్తా 341. గత 15 రోజుల నుంచి ఇప్పటి వరకు అప్పుడు 20,000 మినిమం అమ్మేదే. 24,000 23,000 ఉన్న మిర్చి, సన్న మిర్చి, తేజ మిర్చిలు కానీ 341 కానీ ఇప్పుడు వచ్చేసి పేరుకే ఒక 15,000 13,000 పెడుతున్నారు. కానీ మొత్తం 10,000 నుంచి 13,000 14,000 మధ్యలో కొంటున్నారు 341. తేజాలకు వచ్చేసి 20,000. ఇలా ఫైనల్ రేట్ ఏంటంటే కాడవాడిది 20,500 పెట్టేళ్ళు. అన్ని మొత్తం 15,000 నుంచి లోపలికే కొంటున్నారు. కాబట్టి ఈ రైతులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, మరి ఈడ మార్కెట్ కమిటీ ఏం చేస్తున్నారు, ఎవరో ఒకరు చర్యలు తీసుకుంటారు. దీనికి ఆదుకునే నాదుడే లేడు. గ్రేడ్ మార్కెట్ 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్ లో ఇంత నిలువు దోపిడీ చేస్తారంటే అధికారులు ఎక్కడ చేస్తున్నారు, చోద్యం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. నిన్న మొన్న వారం రోజుల కింద ఉన్న ధర ఇప్పుడు సగం పడివేసి 12,000 13,000 ఉంటాడు. రైతులు ఒక మనిషికి 1,000 రూపాయలు పెట్టి ఒక కూలి మనిషి దొరుకుతున్నాడు అక్కడ. మాకు ఆడోళ్ళకు 500, మొగలు 1,000 రూపాయలు పెట్టి ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మకపోతే సగం పడిపోయాక మీరు రైతులు ఏడంగా బాగుపడతారు. రూపాయి మీద కూడా అప్పుల పోలే, ఆత్మహత్యలు సరైన దిశగా ఈ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఈ మార్కెట్ల దోపిడీని అరికట్టి, ఈ సిండికేట్ వ్యవస్థను అరికట్టి రైతులకు మేలు చేయాలని పదే మంత్రులకు ఈ గవర్నమెంట్ కు నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు పురపాలక ఇక్కడ ఈ మార్కెట్ కమిటీలు లేవు, ఆ సంఘ అధ్యక్షులు లేడు, చైర్మన్ లేడు, ఎవరు ఇష్ట రీతిగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. 50,000 ధర ఉన్న చప్పట మిర్చి ఈ రోజులో ఇలా 15,000 అడుగుతున్నారు. 15,000 కంటే మన చోరీలు వేసుకున్నారు, కళ్ళు పట్టుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. దాదాపు ఈ వరంగల్ మార్కెట్ ఈ సంవత్సరం ఒక 500 మంది ఒక 1 year ఆత్మహత్యలు ఈ విధంగా ఉంటే 500 నుంచి 1,000 మంది దాకా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి రైతులను ఆదుకొని ధరలు ఈ మధ్యదారులంతా కలిసి సిండికేట్ అయి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోవాలని నేను పదే కోరుతున్నాను.